ఆర్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయిధరం తేజ్ కి అందజేశారు. సాయిధరం తేజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ గురించి చెప్పుకొచ్చారు. యువత బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడమని అన్నారు. ఆయన వెంట ఆర్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, పబ్బతి రవి, ఆర్లగడ్డ జనసేన నాయకులు హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వచ్చారండి, ఇంకేమీ లేదు, జస్ట్ ఆయన బెస్సింగ్ తీసుకుని వచ్చాను. అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది. పోలీస్ సహకారంతో అలాగే అర్చకులతో ఆలయ సిబ్బందితో అందరూ బాగా నన్ను దగ్గర చూస్తున్నారు. సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి. నేను అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నాను. ప్లీజ్ దయచేసి చూడండి. నెక్స్ట్ సంబరాల్లో ఏటిగట్టు అని చెప్పి సినిమా ఉందండి. సో అదొకటి జరుగుతుంది షూటింగ్. సో నెక్స్ట్ అదే సార్, నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి. రేపు పొద్దున నాకు రాసుకుంటాను. ఇప్పుడు నేను భోజనం చేసినా లేదని చూసుకుంటాను. రేపు ఎల్లుండి ఏమవుతుంది మీకు తెలుసా? మీరు పని చేసి రోడ్ రావచ్చు కదా. ప్రస్తుతానికి నాకు ఈ పూట భోజనం చేసాను లేదా నాకు సాయం చేయడం లేదని చూసుకుంటాను. రాజకీయం అనేది చాలా చాలా బైట్ సబ్జెక్ట్, చాలా నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్, చాలా నేర్చుకోవాలి. మీరు ఎంత ఈజీ అడిగిన క్వశ్చన్ పొలిటిక్స్ వస్తాను, అంత ఈజీ కాదు. పాలిటిక్స్ అంటే చదువుకోవాలి, చాలా చదువుకోవాలి, జనాల సమస్యలను తెలుసుకోవాలి, చాలా ఉంటుంది. సో దయచేసి నన్ను సినిమాకి జర్నీ చేయకండి. హ్యాపీగా మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయడంగా ఉన్నాను తీసుకుంటాను. బేసిక్లీ ఏమైందంటే నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావద్దండి. నేను కూడా కొద్దిగా చూసుకోవాలని చేయాలి కాబట్టి నేను అన్ని వెరైటీ రోల్స్ చేస్తాను, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే సార్, మొత్తానికి అహోబిలం ఎలా ఉంది? అదిరిపోయింది. అహో అన్నట్టుంది. నాకు నిజంగా స్వామివారి దర్శించినప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది. అహో అని ఆశ్చర్యం కదండి. సో ఆ ఆశ్చర్యం నేను గురయ్యాను. నాకు మామూలు సగటు మంచిగా చాలా బాగా చూస్తున్నానండి. సో నాకు ఆ ప్రేమ ఆప్యాయత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, మహేష్ గారి అభిమానులు కానీ, అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ ధరించండి. అది చిన్న పక్క స్ట్రీట్ అయినా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మేము బతుకున్నాం, ముందర ఉన్నాం. సో దయచేసి మీడియా ఉన్నా కానీ, పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్ గా డ్రైవ్ చేయండి. కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి, జిమ్ చేయండి, లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి, యోగా చేయండి, లేదా మెడిటేషన్ చేయండి. రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. పెయింటింగ్ కావచ్చు, లేదా మీ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఫోకస్ మీద బాగా పెట్టుకోవడం, మీ హెల్త్ మీద పెట్టుకోవడం. మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎంతో కొంత డబ్బుతో పదార్థం కొంటారు కదా, ఆ డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకోండి. మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, బాగుంటుంది. మేము కూడా సో మిగిలిన ఏకైక మా మెగాస్టార్ గారు ఆ అవకాశం వస్తే ఎంజాయ్ చేస్తారు. అదే చిన్నప్పుడే చేశారు అనుకోండి. ఇప్పుడు వరుణ చేశారు, మా తమ్ముడు చేశాడు, ఒకన్నా ఇంకా ఏకైతే మీ కాంబోలో రావాలని అవకాశం వస్తే నేను చేస్తాను. ప్రస్తుతానికి ఎగో కూడా దిగువ గుళ్ళలో దర్శనం అయితే తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నేను దర్శించుకుంటాను. పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్? అదిరిపోయింది. అసలు మామూలు కదా, నిజంగా చాలా బాగా చేశారు. అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి, మా ప్రసాద్ గారు కానివ్వండి, నాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి.